హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'అగ్లీ స్టోరీ' ఫైనల్లీ మూవీ నేను చూసేసానండి. 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో, మార్నింగే నేను చేయాల్సింది. సో, ఓటీటీ మూవీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళి రివ్యూ చేస్తానండి. సో, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, వరస్ట్ మూవీ అని చెప్పొచ్చండి. మూవీ మొత్తంలోని నాకు ఏదైనా నచ్చిందంటే 'నండు' గారి క్యారెక్టర్ అండి. హైలైట్. ఇప్పుడు మనం ఒకళ్ళని లవ్ చేస్తాం కదండీ! వాళ్ళకన్నా వాళ్ళు మనల్ని లవ్ చేస్తారు కదా! అది ఎప్పటికైనా బెస్ట్ అండి. అలాగే మన 'నందు' గారు కూడానా హీరోయిన్ లవ్ చేస్తారు. లవ్ చేయొచ్చు, తప్పు కాదు. కానీ శాడిస్ట్, సైకోసిజం అస్తమానికి చూపించేవారండి. అంటే ప్రేమని చూపించొచ్చు. కానీ మరీ ఇంత దారుణంగా చూపించడమా అని ఆ ఒక్క పాయింట్ నాకండి నిజంగా వన్ మ్యాన్ షో అండి. 'నందు' గారి క్యారెక్టర్ మాత్రం మొత్తం సినిమా మొత్తంలో నాకు 'నందు' గారి క్యారెక్టర్ ఒక్కటి నచ్చింది. స్టోరీ విషయానికొస్తే మొత్తం అంతా మైనసేనండి. స్టోరీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఈ ల్యాగ్ కావచ్చు, అలాగే సాంగ్స్ కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మొత్తం అంతాన మైనసేనండి. వరస్ట్ అనిపించింది 'నందు' గారి క్యారెక్టర్ ఒక్కటి తప్పించి. అలాగే ఇంకా స్టోరీ విషయానికొస్తే 'గౌతమ్' అండ్ 'నేహ' వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లవ్ చేసుకుంటారు. కానీ కార్తిక్ గారితో ఎందుకు పెళ్లవుతది? అంటే కార్తిక్ గారంటే ఈ మూవీలోని 'నందు' గారండి. అలాగే అదే 'గీతామాధురి' వాళ్ళ హస్బెండ్ అండి. సో, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే కార్తిక్‌తోని ఎందుకు పెళ్లయింది? దాని వెనకట్ల ఉన్న కారణాలేటి? అది తెలియాలంటే మూవీ మీరు చూడాల్సిందండి. ఈ మూవీ నేను మా ఫ్రెండ్స్‌తోని కలిసెళ్ళాను. వాళ్ళు అంటే మరి నేను రివ్యూ చేయాలి గాబట్టి కళ్ళు ఇలా పెట్టుకొని అలా చూస్తూ ఉన్నానండి. మరి ఇంకేం చేయలేం. మా వోళ్ళు ఇన్‌స్టా రీల్సు ఏవో ఒకటి అలా చూస్తూ అలాగే చాటింగ్‌లు ఇయన్నీ ఏవో ఒకటి చేసుకుంటుంటారు. నేను మాత్రం మరి ఇంకేం చేయలేం. మరి నేను రివ్యూ చేయాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి ఆ దరిద్రాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకాన చూసానండి. అది చెప్తున్నాను కదా! 'నందు' గారి క్యారెక్టర్ మాత్రం ఒకళ్ళు మూవీ ఒకళ్ళు నాకన్నా మీరు ముందు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి. నేను చెప్తున్నాను. 'నందు' గారి క్యారెక్టర్ ఒక్కటి తప్పించి మూవీ మొత్తం అంతా నాకు ఏమి నచ్చలేదు. అలాగే ఇది ఫ్యామిలీతో మాత్రం చూడకండి. ఇలాంటి మూవీసు థియేటర్స్‌లో కాకుండానా ఓటీటీలోని రిలీజ్ అవుతది కదా! అది కూడానా మీరు టైమ్ పాస్ అంటే ఇంకా నాకు ఏ సినిమా లేవు, ఏ వెబ్ సీరీస్ లేదు, టైమ్ పాస్ అవ్వట్లేదే ఏది చూద్దాము అలాంటప్పుడు ఈ సినిమా సెలెక్ట్ చేసుకోండి. ఈ రీసెంట్ టైమ్స్‌లోని నేను చూసిన వరస్ట్ మూవీస్‌లోని ఇదొకటండి. వరస్ట్ మూవీస్‌లోని ఇదొకటండి 'అగ్లీ స్టోరీ'. టైటిల్‌లోనే మెన్షన్ చేశారండి. 'అగ్లీ స్టోరీ' అంటే మీకు తెలుసు కదండీ! ఇంగ్లీష్ చాలా మందికొచ్చుంటే మీకు తెలుసు కదండీ! అంటే వరస్ట్ స్టోరీ అని అర్థం. అది నేను చూసుకోకుండా ఎళ్ళానండి నేను. తే తర్వాత టైటిల్ చదివాను నేను 'అగ్లీ స్టోరీ' అని చెప్పేసి. అలాగే ఒకళ స్నాప్ బ్యాచ్ వీళ్ళంటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్టార్టింగ్‌లోనే టైటిల్ అనేది పడిపోద్దండి స్క్రీన్ మీద. అది మాత్రం మిస్ కాకండి. దట్స్ ఇట్ గైస్. నా ఒపీనియన్ బట్టి మాత్రం ఇది ఓటీటీలో చూడడమే చాలా బెటరు. నా ఒపీనియన్ బట్టి. అలాగే ఓల్డ్ మూవీ మొత్తంలోని ఏదైనా బాగుంది అంటే ప్లస్ పాయింట్స్ ఏవైనా బాగుందంటే 'నందు' గారి క్యారెక్టరు 100కి 100 ఇవ్వొచ్చండి. 100కి 200 ఇచ్చినైనా తక్కువేనండి. 'నందు' గారి క్యారెక్టర్ మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హైలైట్ క్యారెక్టర్ అండి. నాకు 'నందు' గారి క్యారెక్టర్ ఒక్కటి నాకు బాగా నచ్చింది. ఒకవేళ నాకన్నా మీరు ముందు చూసుంటే మీకెలాగ అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.